జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్తో అనేక సందేహాల్ని నివృత్తి చేస్తూ ఈ వీడియో అయితే అందించడం జరుగుతోంది. భగవంతుడు చాలా వరకు సమస్యలకి మనకుండేటువంటి తిథులు, పర్వదినాలు, మాసాల్లోనే వాటికి పరిష్కార మార్గాలు నిక్షిప్తం చేసి ఉంచాడండి. అందుకే ప్రతి మాసాన్ని, ప్రతి పండగని, ప్రతి విశేషాన్ని మనం నిత్యం ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది, కష్టాలనేవి ఉండవు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన ముందున్నటువంటి విశేషమైనటువంటి పర్వదినం చొల్లంగి అమావాస్య, అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య. ఈ 2024 సంవత్సరంలో రేపు ఫిబ్రవరి 9వ తారీఖున వస్తున్నటువంటి చొల్లంగి అమావాస్య. జనరల్గా మన తెలుగు వాళ్ళకి అమావాస్య అంటేనే ఒక భయం, అదొక బ్యాడ్ డే కింద మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ తమిళ సంస్కృతి ప్రకారం మనం తీసుకున్న మిగతా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల వరకు తీసుకుంటే గనక ఈ అమావాస్య ప్రత్యేకంగా రోగాలను హరించేటువంటి శక్తిని కలిగి ఉన్న అమావాస్యగా నమ్ముతారు. అంటే ఎవరైనా వాళ్ళ జీవితంలో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్నా, కొన్ని అవయవాలు పనిచేయకపోయినా, తమ ముందు తరాల్లో వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో కావచ్చు, తెలియనటువంటి మానసిక ఆందోళనతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఒక చిన్న పూజా విధానాన్ని ఆచరించి ఒక దీపాన్ని పెట్టుకొని చక్కగా ఆ ప్రత్యేక దీపం ద్వారా స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ అనేది చేసుకొని ఒక చిన్న పరిహారాన్ని ఆచరించడం ద్వారా ఈ చొల్లంగి అమావాస్య, అంటే తై అమావాస్య అని పిలుస్తారు తమిళ సంప్రదాయం ప్రకారం, ఏ దేవతారాధన చేయాలి, ఆ దీపం తాలూకా ప్రత్యేకత ఏంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏముంటాయి అనేటువంటి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు చాలా వరకు ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. సో ఒక్కొక్కటిగా నేను వివరిస్తూ వెళతాను, అందులోనే సందేహాలు కూడా నివృత్తి అవుతాయండి. ఈ పూజా విధానంలో మనం ఆరాధించేటువంటి స్వామివారు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వైద్య వీర రాఘవ స్వామివారు అన్నమాట. ఈయన తమిళనాడులోని, అంటే జనరల్గా 108 దివ్య దేశాలు అని విష్ణు ఆరాధనలో వైష్ణవంలో చాలామంది నమ్ముతారు కదా, అందులో ఒకటి తమిళనాడుకి 45 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి తిరువళ్ళూరులో ఉన్నటువంటి వైద్య వీర రాఘవ స్వామి. ఈయన ప్రత్యేకంగా ఎవరైతే రోగాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ స్వామివారిని అమావాస్య తిథి నాడు కానీ, లేదా ఏదైనా ఒక 3 అమావాస్యలు మొక్కుకొని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే రోగాలు మటుమాయమైపోతాయి అని చెప్పి నమ్ముతారనమాట. ఇది మనం ఇంట్లో చేసుకునేటువంటి విధానం. ఈ విధానం కోసం మనమైతే ఒక ప్రత్యేక దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. మనం చక్కగా తడిపిండి, అంటే బియ్యపు పిండిని తడిగా చేసుకొని పరిశుభ్రంగా చేసుకోగలిగితే మంచిదే. లేదా ఇప్పుడు ఉండేటువంటి బిజీ షెడ్యూల్స్ వల్ల ఎవరికి కుదరలేదంటే మార్కెట్లో వరిపిండి లేదా బియ్యం పిండి లేదా రైస్ ఫ్లోర్ అంటారు కదా, సో ఇది తెచ్చుకొని జస్ట్ ఒక కప్ అనేది తీసుకొని దాంట్లో కాస్త చక్కెర పొడిగా కొట్టి కొంచెం ఏలకల పొడి కూడా కలిపి మధ్యలో ఒక చిన్న గుంతలాగా చేసి ఆవు నేతిని వేయాలండి. కొంచెం ఆవు నెయ్యి అనేది కొంత తెచ్చుకోవడమే మంచిది. మామూలుగా నూనెతో వాటితో వెలిగించరు ఈ దీపాన్ని. అయితే ఆవు నెయ్యి అనేది వేసి ఒక పువ్వొత్తి, ఆకాశం వైపు చూసేటువంటి పువ్వొత్తి ఉంటుంది కదా, అది పెట్టి ఈ దీపం మొత్తంని తీసుకువెళ్ళి మన పూజా మందిరంలో కావచ్చు, లేదా ఆ రోజు అంటే అమావాస్య రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రత్యేకంగా ఒక పీఠం లాంటిది పెట్టుకొని పూజ చేసేటప్పుడు ఈ దీపారాధన అనేది వెలిగించుకొని స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ చేస్తే గనక ఇంట్లో, అంటే మన వాళ్ళ కోసం మనం మొక్కుకొని పూజ చేసినా, లేదా మన కోసం మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ రోజు స్వామివారి ఆరాధన చేసుకొని, స్వామి నీ క్షేత్రానికి అంతా నేను కోలుకుంటే కొంచెం నాకు ఉపశమనం కలిగినా చాలు స్వామి, ఆరోగ్యపరంగా ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందుల పరంగా నేను, అంటే ఇప్పుడు ఒక తిరుమల వస్తాము, శ్రీశైలం వస్తాము, లేదా ఏదో ఒక క్షేత్రానికి వస్తాము అని చెప్పి ఎలా అయితే మొక్కుకుంటామో, తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ తిరువళ్ళూరు క్షేత్రానికి కూడా నేను వస్తాను స్వామి, అంటే చెన్నైకి అనమాట, చెన్నైకి దగ్గరలో ఉంటుందండి ఈ క్షేత్రము, వస్తాను అని మొక్కుకొని ఈ పూజని మనం గనక ప్రతి సంవత్సరము చొల్లంగి అమావాస్య, అంటే పుష్యమాస అమావాస్య రోజున ఆచరిస్తే గనక చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడండి స్వామి. మీకు ఇక్కడైతే నేను
అనంత పద్మనాభ స్వామిని పెట్టి చూపిస్తున్నాను. అక్కడ ఉండేటువంటి వీరరాఘవ స్వామి కూడా సేమ్ ఇలాగే ఉంటారు. కుడి చెయ్యి ముందుకుంటుంది, ఎడమ చెయ్యి అనేది తల కింద ఒక మందుల పెట్టే ఉంటుందన్నమాట స్వామివారి కింద. అక్కడ ఆయన వైద్య నారాయణుడిగా ఉన్నారు. అంటే ఎవరైతే తన క్షేత్రానికి వచ్చి నాకు ఈ రోగం నుంచి ఉపశమనం కలిగించు స్వామి అని అడుగుతారో ఆ రోగాల్ని మటుమాయం చేసి వాళ్ళకి ఉపశమనం కలిగించి పంపిస్తారు. జనరల్గా రోగాలు అనేవి మనకి కర్మ ఫలితంగా వస్తాయండి. వాటిని భగవంతుడు కూడా దూరం చేయడు. మన కర్మని మనం అనుభవిస్తేనే మళ్ళీ జన్మ అనేది చాలా బాగుంటుంది. కానీ కర్మ ఫలితం తగ్గించడం అంటే పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ నొప్పి తెలియకుండా అనుభవించేటువంటి శక్తిని ఇలాంటి ఆరాధనలు ఇస్తాయన్నమాట. ఇటువంటి క్షేత్ర సందర్శనాలు ఇస్తాయన్నమాట. జనరల్గా కొంతమంది అంటే ఇప్పుడు మన తెలుగు సంప్రదాయంలో కూడా ఈ పూజను ఆచరిస్తూ వస్తున్నారండి. సో దీనికోసం ఒక కడియాన్ని, వెండి కానీ రాగి కానీ సన్నగా ఒక తీగ వంటి కడియాన్ని చేతికి తయారు చేసుకొని స్వామివారి దగ్గర ఆ రోజు పూజలో పెట్టి ఒక 3 రోజుల పాటు ధరించి వాళ్ళకి ఆ రోజు పూజ చేసిన తర్వాత లేదా ఒక 3 అమావాస్యలు మొక్కుకొని లైన్గా ప్రతి నెల వచ్చే అమావాస్యలు ఉంటాయి కదా, తమిళులు అయితే అలాగే ఆచరిస్తారండి. లైన్గా ఒక 3 అమావాస్యలు అనుకొని స్వామివారి ఆరాధన చేసి వాళ్ళకి కుదిరినప్పుడు క్షేత్రానికి వెళ్ళి ఆ కడియాన్ని హుండీలో వేసేస్తారు. ఆ తర్వాత అక్కడ ఒక బావి అంటే ఒక చెరువు లాంటిది ఉంటుంది. దాని పేరు అంటే ఆ తీర్థం పేరు హృత్ తాపనాశిని. అంటే ఆ నదిలో కొంచెం పసుపు కుంకుమ దీపాన్ని వదిలి ఒక బెల్లం ముక్కను కూడా వదులుతారనమాట. కాస్త జలాన్ని కొంచెం తీర్థంగా స్వీకరిస్తారనమాట చాలామంది. ఇలా చేయడం ద్వారా ఒంట్లో ఉండేటువంటి రోగాలన్నీ మటుమాయం అయిపోతాయి అని కూడా నమ్ముతారు. కొంతమంది అక్కడ ఉప్పు మిరియాలు బలిపీఠం ఉంటుంది దాని మీద వేస్తారు, బావి ఉంటుంది దానికి దగ్గరలో వేసి వస్తూ ఉంటారనమాట. సో ఇలా చాలామంది చాలా రకాలుగా స్వామివారి ఆరాధన చేసి ఫలితాలు పొందారు కాబట్టి ఈ అమావాస్యకు ఇంత ప్రత్యేకత ఉంటుందండి. మనం అయితే గనక ఈ కడియం లాంటివి ఇవన్నీ మీకు ఇక్కడ నేను చూపించే పూజా విధానం కూడా ఒకవేళ మన దగ్గర వీరరాఘవ స్వామి ఫోటో ఉంటే గనక మనకి గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఫొటోస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రింట్అవుట్ తెచ్చి పెట్టుకొని పూజ చేయొచ్చు, ప్రత్యేకంగా పీఠం పెట్టి లేదా పూజ గదిలో పెట్టుకొని. కుదరకపోతే మన దగ్గర వెంకటేశ్వర స్వామి వారు కానీ విష్ణుమూర్తి ఫోటో కానీ లక్ష్మీనారాయణులుగా లేదా నేను ఇక్కడ చూపించిన అనంత పద్మనాభుడిగా కానీ స్వామివారి విగ్రహం అయిన ఫోటో గనక ఉంటే పూజా మందిరంలో ఈ దీపం ఒక్కటి వెలిగించి ఆ దీపానికి లేదా స్వామివారికే మనసులో షోడశ ఉపచారాలతో చక్కగా పూజ చేసుకోవచ్చు. అయితే వీరరాఘవ స్వామి వారిది షోడశ ఉపచారాలతో పూజ మన దగ్గర లేదు అంటే విష్ణుమూర్తిగా కూడా ఆరాధన చేసుకోవచ్చండి. మీరు కొన్ని యాప్స్ అనేవి స్తోత్రనిధి లాంటి యాప్స్ ఓపెన్ చేస్తే గనక మీకు అందులో విష్ణుమూర్తి ఆరాధన ఉంటుంది, అది చేసుకోవచ్చు. లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే వైద్య వీర రాఘవ స్వామి షోడశ ఉపచార పూజ అని టైప్ చేశారు అంటే వస్తుంది. లేదా మీలో ఎవరికైనా అష్టోత్తర నామాలు కావాలి అని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. స్పెషల్గా స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాల ఆడియో ఒక్కటి పెడతానండి. ఇక ఆ తర్వాత మీకు నేను చూపించాను కదా, ఇది ఇప్పటి వరకు చాలామందికి తెలియదండి. అక్కడ తమిళియన్స్ టెంపుల్ సందర్శించడానికి వెళ్ళినప్పుడు స్వామివారికి చేసే విశేష సేవల్లో పాల్గొని ఉప్పుని మిరియాల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ ఉప్పు కళ్ళుప్పు వాడచ్చు, లేదు అంటే నార్మల్ ప్లెయిన్ ఉప్పు కూడా వాడచ్చు. ఇది ఎందుకంటే మనందరికీ చాలా వరకు తెలుసు ఉప్పు ఎప్పుడూ కూడా నెగిటివిటీని దూరం చేస్తుంది. మిరియాలకి కూడా ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీని కావచ్చు, మనకి నరదృష్టి పరంగా రోగాల పరంగా ఏవైతే ఉంటాయో వాటిని ఒక దృష్టి దోషం అనేది తగలకుండా వాటిని దూరం చేసేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. అందుకే అక్కడ ఈ ఉప్పు మిరియాలు ఈ రెండింటిని కూడా స్వామివారికి సమర్పిస్తారు. మనం కూడా ఇంట్లో కొంచెం స్వామివారి ముందర పెట్టుకొని తర్వాత ఇది నీటిలో కరిగించి మనం బయట ఎక్కడైనా వేసేయచ్చు. లేదంటే ఎవరు తొక్కనటువంటి చోటైనా ఈ ఉప్పుని మిరియాల్ని ఎవరికి ఇబ్బంది కలగనటువంటి ప్రదేశంలో వేసేయడం మంచిదనమాట, పూజా స్థలంలో పెట్టుకొని. ఇక ఆ తర్వాత హృత్ తాపనాశిని అనేటువంటి తీర్థం గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఈ తీర్థానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుందండి. మనము ఇక్కడ ఇంట్లో ఒక చిన్న పళ్ళెం లాంటిది తీసుకొని దాంట్లో శుద్ధమైనటువంటి జలాన్ని వేసి కాస్త పసుపు కుంకుమ గంధంతో శుద్ధి చేసుకున్నటువంటి భావనతో అందులో వేసుకొని సాక్షాత్తు మన ముందు హృత్ తాపనాశిని బావి లేదంటే ఆ తీర్థమే మన ముందర ఉంది అని భావించి అమ్మకు చక్కగా పంచోపచారాలతో అంటే ఆ గంగమ్మ తల్లికి పంచ ఉపచారాలతో పూజ
పూజ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క తీసి అందులో వేసుకొని ఒక 3 లేదా 5 ఓపిక తెచ్చుకొని ప్రదక్షిణ చేస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందండి. ఇది మనం ఇప్పుడు మన ముందరే గంగమ్మ తల్లి తాపనాశినిగా మన ముందు ఉంది అని భావించాలి. ఆ తర్వాత మనం సందర్శించేటప్పుడు డైరెక్ట్గా అక్కడ అమ్మను దర్శనం చేసుకొని పునీతులం కావచ్చు అనమాట. ఆ తర్వాత ఈ జలాన్ని తొక్కనటువంటి మొక్కల్లో వేసేయడం మంచిదండి. లేదా మనం దగ్గరలో ఉండేటువంటి పారే నీరు ఉంటే అందులో కలిపేసినా కూడా చాలా చాలా మంచిదనమాట. ఈ నీటిని కొంచెమైనా కూడా నాలికకు తగిలించుకోవడం మంచిది. అంటే కొంచెం ఒక చిన్న పిసరు తీర్థంగా స్వీకరిస్తే చాలా మంచిదండి. శుద్ధమైనటువంటి జలం అది వేస్తే గనక. లేదు అంటారా, చక్కగా ఆ నీటిని తీసుకువెళ్ళి మొక్కల్లో వేసేయచ్చు. ఈ పూజా విధానం ఎవరైనా చేయొచ్చండి. కడియం వేసుకోవడం అనేది మాత్రము మనకి ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు అనుకుంటేనే కడియం పెట్టుకోవాలండి. లేకపోతే కడియంతో అవసరం లేదు. అన్ని పూజలు వ్రతాలు ఎలా చేస్తామో అలాగే పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున వైద్య రాఘవ స్వామిగా స్వామివారిని ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. కడియం మాత్రం ఒక మొక్కు కింద ఇదే పూజా పీఠంలో పెట్టుకొని స్వామివారికి చూపించి ఒక 3 రోజులు ధరించి పూజా మందిరంలో పెట్టేసుకొని మనం వెళ్లే వరకు కూడా సంవత్సరానికి ఒకసారి ఆ కడియాన్ని తీసి పూజ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే వెళతామో అప్పుడు వేసేస్తే మంచిది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ కడియాలు అనేవి చేయించుకుంటూ ఉంటారు. ఇంట్లో ఒకరే బాధపడుతున్నారు అనుకుంటే వాళ్ళ తరపున ఎవరైనా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రియమైనటువంటి భక్తుల కోసం భగవంతుడు చాలా సందర్భాల్లో తన రూపాల్ని ప్రకటిస్తూనే ఉన్నాడండి. ఇక్కడ కూడా శాలిహోత్ర మునివర్ అనేటువంటి ఒక భక్తుడి కోసం స్వామివారు వైద్య వీర రాఘవ స్వామిగా అక్కడ తన రూపాన్ని ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ ఎంతోమంది తన మహిమలతో నిదర్శనాన్ని చూపిస్తూ ఉన్నారు స్వామివారు. అన్ని పూజలు వ్రతాల్లాగే ఈ రోజును కూడా ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని తలస్నానం చేసుకొని ఎవరైతే సంకల్పించుకున్నారో వాళ్ళు చక్కగా ఈ దీపారాధన చేసి చక్కగా ఉన్నంతలో స్వామివారికి భక్తిపూర్వకంగా పూజ చేసుకుంటే మాత్రం విశేషమైనటువంటి ఫలితం వస్తుందండి. మాంసాహారానికి దూరంగా ఉండి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని పూజ చేయొచ్చు. ఉల్లి వెల్లుల్లి లాంటివి లేకుండా ఇలా ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు అనమాట. చాలామంది పూజ చేసిన తర్వాత సంవత్సరం 2 ఏళ్లలోనే వెళ్ళొచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ రోజున కుదరలేదు అని అనుకుంటే ఏ అమావాస్య రోజైనా ఒక 3 అమావాస్యలు మొక్కుకొని కూడా వైద్య వీర రాఘవ స్వామిగా స్వామివారికి దీపం వెలిగించి కడియం పెట్టి పూజ చేసుకోవచ్చండి. కడియము, ఉప్పు, మిరియాలు అనేది ఆప్షన్ మాత్రమేనండి. దీపం వెలిగించి స్వామివారికి భక్తిపూర్వకంగా పూజ చేసి క్షేత్ర సందర్శనం చేసుకుంటామని మొక్కుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది. నమస్తే అండి.